నేనేం చెప్పినా? 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష షోల 'ఫూటా తెలుగు' అనే జపాన్ ఆయన ఉంటాడు అని చెప్పినా లేదా? అప్పుడు మీరేమన్నారు? ఏ ఊకో అన్న 'బిగ్ బాస్' అప్లికేషన్ ఫార్మ్ మాలూమ్ తెరకు. ఉస్మే ఏక్ రూల్ హే మాలూమ్ తెరకు. అందులో ఏమనుంది? ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని ఉంది అన్నారు. అన్నారా లేదా? అప్పుడు ఆ మాటకు కూడా ఒక సమాధానం చెప్పిన. అదే ఫామ్‌లో ఇంకొక రూల్ కూడా ఉన్నది. ఆ రూల్ ఏంది? మేము ఆడిందే ఆట, పాడిందే పాట, మేనేజ్మెంట్ ఏదంటే అది చేసుకుంటాం మా ఇష్టం అని చెప్పి ఒక రూల్ కూడా ఉంటది. అవునా కాదా? వాళ్ళు తెలుగోని తీసుకుంటారా? కన్నడోని తీసుకుంటారా? హిందీఓని తీసుకుంటారా? ఇంగ్లీషోని తీసుకుంటారా? తమిళోని తీసుకుంటారా? లేదు జపానోని తీసుకుంటారా? ఆఫ్రికాని తీసుకుంటారా? పాకిస్తానోని తీసుకుంటారా? వాళ్ళిష్టం. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. అది కూడా చెప్పిన. అయినా నమ్మలే. కానీ ఇప్పుడు చెప్తున్నా ఇనుర్రి. 'ఫూటా తెలుగు' అనేటతను జపాన్ ఆయనే. ఆల్రెడీ హీ ఈజ్ ప్రిపేరింగ్ తెలుగు. తెలుగులో మాట్లాడడం ప్రిపేర్ అయితా ఉన్నాడు. ఆగస్ట్ 5 రోజు డైరెక్ట్‌గా అగ్ని పరీక్ష లెవెల్ 4కి జడ్జెస్ ముందుకు రాబోతున్నాడు. ఇది నా మాట. నా మాటే శాసనం. నేనేసిందే ఆసనం. ఇది పక్కా ఇన్ఫర్మేషన్. మనోడు ఆల్రెడీ ఆగస్ట్ 5కి వచ్చేస్తాడు. అన్న గ్రూప్ డిస్కషన్‌కి వచ్చిండా? సెలెక్ట్ అయిండా అన్న? మెయిల్ వచ్చిందా? అయ్యేం లేవు. గ్రూప్ డిస్కషన్ లేదు. జూమ్ కాల్ లేదు. డైరెక్ట్ టు లాంచ్ అయిపోతాండు. ఎందుకంటే ఇలాంటి స్పెషల్ కంటెస్టెంట్ కావాలి అని వాళ్ళు కోరుకుంటారు. ఇది టీఆర్‌పీకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే హిందీలో కూడా ఇట్లాంటిది ఒకటి చేసిర్రు. ఇదివరకు ఆ కొరియన్ అతన్ని ఎవరినో తీసుకున్నారు కదా! అట్నే ఇతన్ని గుంజుతుర్రు. ఇతన్ని తీసుకుందాం అనుకుంటుర్రు. ఇఫ్ ఇన్ కేస్ అగ్ని పరీక్ష షోలో అతను తెలుగు ఫ్లూయెంట్‌గా మాట్లాడి మెస్మరైజ్ చేయగలిగితే ఫ్లూయెంట్‌గా అవసరం లేదు. ఏదో ఉత్తుత్తుగా అంటే మనం మాట్లాడింది అర్థం చేసుకొని రిప్లై ఇచ్చే తట్టయినా గానీ గుంజేస్తారు లోపలికి. అది కూడా కాకపోతే గనుక తుస్సు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అతనికేం తెలుగు పెద్దగా ఏం రాదు. అంతంత మాత్రంగానే ఏదో తిన్నావా? ఉన్నావా? అనేవాడికి వస్తది. కానీ దాన్ని పట్టుకొనే ఏదో గూగుల్‌లో చూసి ఆ తెలుగు ప్రొనౌన్సియేషన్ పలికి ఫాలోవర్స్‌ని, సబ్‌స్క్రైబర్స్‌ని సంపాదించుకొని ఇండియాకొచ్చి మొన్న ఒక రౌండు తెలుగు స్టేట్స్ అన్నీ తిరిగి తెలుగు డిస్ట్రిక్ట్స్ అన్నీ తిరిగి అక్కడ ప్రమోషన్‌లు కూడా చేసి లచ్చల లచ్చల రూపాయలు ముల్లెగట్టుకొని, మూటగట్టుకొని, జపకేసుకొని జపాన్ సుయ్ అని పోయిండని ఇన్ఫర్మేషన్. సరే ఆయన సంపాదించుకొని మనకేం పోయిందిలే గానీ ఇది ఇన్ఫర్మేషన్. సో, తెలుగు అయితే ఫ్లూయెంట్‌గా రాదట. అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ అతనొచ్చి కొంచెం బెటర్‌మెంట్‌గా అంటే మాట్లాడగలిగితే, అర్థం చేసుకోగలిగితే అతన్ని 'బిగ్ బాస్‌లో' చూస్తాం. అది. తెలుగు 'బిగ్ బాస్‌లో' ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫారిన్ కంటెస్టెంట్ ఉండబోవచ్చు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. సరే. మన అసలు మ్యాటర్‌లోకి వచ్చేద్దాం. ఈ వీడియో ముఖ్య ఉద్దేశ్యం 'బిగ్ బాస్' సీజన్ 10కి రాబోతున్న సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరు? అగ్ని పరీక్ష నుంచెల్లి మనకి తక్కువలో తక్కువ 7 మంది, లేదు ఎక్కువలో ఎక్కువ 10 మంది ఉంటారు. కానీ ఇంకొక 10 మందో, 12 మందో, 13 మందో సెలబ్రిటీ కంటెస్టెంట్లు కావాలి కదా! సో, మనం ఈ వీడియోలో కేటగిరీ వైస్‌గా ఈ కేటగిరీ నుంచి ఒకరు లేదా ఇద్దరు వస్తారనేది పక్కా కన్ఫర్మ్. సో, ఒక్కొక్క కేటగిరీ వైస్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇందులో 90% ఛాన్స్ ఉందెవరు, 50% ఛాన్స్ ఉందెవరో కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. వీళ్ళొస్తే షోకి ప్లస్సా, మైనస్సా అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చలో ఫోటోలు కూడా డిస్‌ప్లే చేస్తా. పోయినసారి చేసిన మిస్టేక్ లాగా లోగో మీదొచ్చేలాగా చేయను. చాలా క్లారిటీగా ఫోటోలు ఇక్కడ డిస్‌ప్లే చేస్తా ఒకటే సైడ్‌కి. చలో షూర్. ఫస్ట్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో కేటగిరీ. ఆల్రెడీ ఆ షోలో ఎక్స్‌పీరియన్స్ ఉండి వాళ్ళు బాగా ఆడతారా, టాస్క్‌లు ఆడతారా, ఆర్గ్యుమెంట్లు చేస్తారా, చెయ్యరా, ఏంది కదా, ఏంది కరకన మొత్తం చదివేసిర్రు కాబట్టి ఆ షో నుంచి కొంతమంది ఉంటారు. ఇద్దరికన్నా ఎక్కువ ఈ కేటగిరీ నుంచి ఉండే ఛాన్స్ ఉంది. సో, అందుకే వీళ్ళని మళ్ళీ మనకు అలవాటు చేయడానికి 'కుక్ విత్ జాతిరత్నాల్లో' కూడా కొంతమందిని పిలిపించారు. అందులో ఫస్ట్ పర్సన్ నన్ అదర్ దాన్ నూకరాజు. నూకరాజు ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 10లో కనిపించే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. కమెడియన్ కేటగిరీ అనుకోండి. ఆర్గ్యుమెంట్స్ గట్టిగా చేస్తాడు. అట్ ద సేమ్ టైమ్ లాజిక్ లెస్‌గా, లాజిక్ ఉన్నా, లాజిక్ లేకపోయినా తప్పయిందైనా, రైట్ అయిందైనా ఆర్గ్యూ చేస్తాడు. పిచ్చి పిచ్చిగా ఆర్గ్యూ చేసేస్తాడు. సో, గేమ్స్‌లో గట్టిగా ఆడతాడు. కామెడీయే కాకుండా గేమ్స్‌లో గట్టిగా ఎఫర్ట్స్ చూపించగలుగుతాడు. సో, ఇవన్నీ కూడా తనకున్న ప్లస్. అండ్ ఆసియా కూడా తనకున్న ప్లస్. ఈ సీజన్ నూకరాజుని తీసుకొని నెక్స్ట్ సీజన్ ఆసియాని కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆసియా టఫ్ ఫైట్ ఇవ్వగలుగుతది. మంచి ఫైటర్ గర్ల్, ఆడపులి కైండ్ ఆఫ్ నేచర్ ఉన్న అమ్మాయి కాబట్టి. అండ్ ఇతను లోపల ఉన్నప్పుడు ఆమె బయటుండి ప్రమోషన్స్ అవి చేస్తున్నా కూడా బాగా పాపులారిటీ వస్తది కాబట్టి అన్ని రకాలుగా ఉపయోగపడుతది. నూకరాజు కూడా వర్తబుల్ కంటెస్టెంటే కదా! అంటే ఆర్గ్యుమెంట్లు చేయగలిగేటోడు కావాలి 'బిగ్ బాస్‌కి'. సో, ఆర్గ్యుమెంట్ చేయగలుగుతాడని చెప్పి నిరూపించుకున్నాడు కాబట్టి నూకరాజు ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. 90% ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కళ్యాణ్. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో' విన్నర్ అయిన కళ్యాణ్ ఒక డిఫరెంట్ ఏమంటారు ఒక టిపికల్ మెంటాలిటీ. మనోడేందంటే సడెన్‌గా డౌన్ అయిపోతాడు. సడెన్‌గా పోయి ప్రేమగా అందరితో మాట్లాడతాడు. సడెన్‌గా గట్టిగా రేజ్ అయితాడు. యాంగ్రీ చాలా కోపం ఎక్కువ. ఆ కోపంతోటి మిస్టేక్‌లు చేస్తా ఉంటాడు. ఆ కోపంతో అరుస్తా ఉంటాడు. ఆ కోపంతో ఫిజికల్ టాస్క్‌లు బాగా ఆడతాడు. ఆ కోపంతో ఆర్గ్యుమెంట్‌లు కూడా పిచ్చి పిచ్చిగా చేస్తాడు. అంటే పాయింట్ ఉన్నా, పాయింట్ లేకపోయినా ఆర్గ్యూ చేయగలగడం అనేది 'బిగ్ బాస్‌లో' మెయిన్ థింగ్. సో, పాయింట్ లేకపోయినా ఆర్గ్యూ చేయగలిగే తోడు ఎట్ ద సేమ్ టైమ్ తన మిస్టేక్ ఉంటే టక్కున డౌన్ అయిపోయి ఒప్పేసుకొని తప్పు నాదే అని చెప్పే కైండ్ ఆఫ్ నేచర్ కాబట్టి ఇలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అండ్ ఫిజికల్ టాస్క్‌లు చాలా గట్టిగా ఆడతాడు. బలంగా ఆడతాడు. అందుకే లాస్ట్ షోలో ఫిజికల్ టాస్క్‌లు బాగా ఆడతాడు కాబట్టి గెలుపు దాకా పోయిండన్నట్టు. సో, కళ్యాణ్ ఉండే ఛాన్స్ ఉంది. థర్డ్ నన్ అదర్ దాన్ అంటే ఇద్దరు అబ్బాయిలు అయిపోయారు కాబట్టి ఇప్పుడు అమ్మాయి గురించి మాట్లాడదాం. సోనియా. సోనియా సింగ్.
తను మాట్లాడితే ముక్కు సూటిగా ఉంటది. కొట్టొచ్చినట్టుగా ఉంటది. తనకి చాలా ప్లస్. సో, ఈ ఈ ఆర్గ్యుమెంటల్ స్కిల్లు తనకున్న ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే ఒక పాయింట్ కొన్నిట్లలో ఆమె తగ్గదు అనే నేచరు ఇవన్నీ గూడా తన క్యారెక్టర్‌ని డిఫరెంట్‌గా ప్రొజెక్ట్ చేస్తే ఎట్ ద సేమ్ టైమ్ కామెడీ బాగా చేస్తది. ఇమిటేషన్ చేస్తది. సో, ఎంటర్‌టైన్ చేస్తది టోటల్‌గా. సో, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ఆర్గ్యుమెంట్ స్కిల్ ఉంటది. ఇక్కడ ఇద్దరితోటి 'నూకరాజు' తోటి కూడా, సోనియా తోటి కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ఆర్గ్యుమెంట్ ఉంటది. అండ్ సోనియా దగ్గర నుంచి మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేచర్‌ని మనం చూడొచ్చు. అండ్ ఆ నేచర్ కూడా మనకి నచ్చుతది. లాజిక్‌లు బాగుంటాయి. మంచిగా పాయింట్లు పెట్టగలుగుతది. సో, సోనియా ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అలాంటి అమ్మాయి ఉంటే బాగుంటది 'బిగ్ బాస్‌లో'. కాబట్టి తీసుకునే ఛాన్స్ ఉంది. ఈళ్ళు ముగ్గురు పక్కా. ఇక మిగతా వాళ్ళందరూ కూడా సెమీ అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు కైండ్ ఆఫ్ కేటగరీ. ప్రియాంక జైన్ 'శివు'లో శివ్ ఉన్నాడు కదా! శివ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మొన్నటిసారి లెగ్ లిగమెంట్ ప్రాబ్లము, చిన్న లిగమెంట్ టెయిర్ వచ్చి, చిన్న క్రాక్ వచ్చి తను ఆ షో నుంచి క్విట్ అవ్వాల్సొచ్చింది. సో, ఆ ప్రాబ్లమ్ ఎంతవరకు ఉంది? ఈ షోకొచ్చి ఫిజికల్ టాస్క్‌లు ఆడతాడా? ఆడడా? ఇవన్నీ లెక్కేసుకొని వాళ్ళు పిలుస్తారా? పిలవరా? అనేది సెకండరీ. అయితే శివ్ కూడా ఎప్పటినుంచో వస్తాడు అనుకున్నాం. మనకు 'మ్యాడ్ ఫర్' షోలో వచ్చిండు. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షోలో వచ్చిండు. ఈ షోలో ఉంటాడా? ఉండడా? క్వెషన్ మార్క్. ఎందుకంటే తన మోకాలు ఎంతవరకు సెట్ అయిందో తెలవదు కాబట్టి. కానీ వస్తే మాత్రం మంచి కోపం ఎక్కువ, ఆర్గ్యుమెంట్స్ బాగానే పెడతాడు. అండ్ మంచి అంటే పాయింట్ మీద మాట్లాడతాడు. అట్ ద సేమ్ టైమ్ బీపీ లేస్తే ఎవ్వనికినడు. ఇవన్నీ ఉన్నాయి. పోరాట పటిమ అనేది ఉంటుంది చూడు, గది ఉంటుంది అన్నట్టు. సో, లాజికల్ థింకింగ్ తక్కువ, పోరాట పటిమ ఎక్కువ. కాబట్టి మనోడు వచ్చినా కానీ కొంచెం గొడవలు గట్టిగా అవుతాయి. మేబీ అంటే కళ్యాణ్‌ని తీసుకుంటారు కాబట్టి శివుని తీసుకోకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. అండ్ శివ్ లెగ్ ప్రాబ్లమ్ ఎట్లుందో మనకు తెలవదు. రైట్. ఇక నెక్స్ట్ సంధ్య, బ్రిట్టో వాళ్ళు ఉన్నారు కదా! వీళ్ళని తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. సంధ్య కూడా గట్టిగా ఆర్గ్యుమెంట్లు చేయగలుగుతది. ఆల్రెడీ సంధ్యని ఇప్పుడే చూసేసినాం కాబట్టి సంధ్యని కొన్ని రోజులు ఆపి, అంటే తన ప్రాజెక్ట్స్ ఎట్లున్నాయి, తన పరిస్థితి ఎట్లుందో తెలవదు మనకి. సో, సంధ్య కూడా 'బిగ్ బాస్'కి సెట్ అయ్యే కంటెస్టెంట్ కాబట్టి ఆర్గ్యుమెంట్స్ గట్టిగా చేస్తది. సో, సంధ్య కూడా సెట్ అయ్యే కంటెస్టెంట్ కాబట్టి తీసుకుంటే తీసుకోవచ్చు. లేదు ఈసారికి ఈళ్ళు సరిపోతారు 'బిగ్ బాస్' 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో నుంచి 'బిగ్ బాస్'కి వచ్చే బ్యాచ్ నూకరాజు, కళ్యాణ్, సోనియా సరిపోతారు అనుకుంటే ఆపొచ్చు. సంధ్య, బ్రిట్టో అండ్ భాను అండ్ అంజలి గారు వస్తే బాగా నెగెటివ్ అవుతారబ్బా! ఒక మాట చెప్తున్నా. అంజలి గారు వస్తే బాగా నెగెటివ్ అవుతారు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని అంజలి గారు రాకపోతే తనకు మంచిది. కానీ అంజలి గారు వస్తే కంటెంట్ దొరుకుతది వీళ్ళకి. కాబట్టి కాంట్రోవర్షియల్ కంటెంట్ దొరుకుతది. గొడవలైతాయి. ఆమె కొన్నిసార్లు ఏందంటే ఆమె అంటే కాన్షియస్‌లో కాకుండా టక మాట్లాడేస్తది. ఆ మాట్లాడినప్పుడు కొన్ని పదాలు దొర్లుతాయి. ఆ పదాలు అండ్ కొన్ని ఆమె లాజిక్‌లలో అవి కరెక్టే ఆమెకి. కానీ బయటకి వినడానికి, చూడడానికి మనకు ఆడ్‌గా కనబడతాయి. అట్లాంటి సిట్యుయేషన్‌లు 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షోలో కనిపించినాయి. కాబట్టి ఇప్పుడు 'బిగ్ బాస్'కి వచ్చినా ఆమెకి నెగటివిటీ ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఆ నెగటివిటీ అయినా పర్లేదు, మనకు డబ్బులొస్తే చాలు అని వస్తే గనక టీఆర్‌పీకి బాగా ఉపయోగపడే కంటెస్టెంట్ అయితది. సో, అది మ్యాటర్. సో, అంజలి గారు సెల్ఫ్‌గా తన నిర్ణయమే ఇంకా 90% కన్ఫర్మ్ అయితే నూకరాజు, కళ్యాణ్ అండ్ సోనియా వీళ్ళు ముగ్గురు ఉండే ఛాన్స్ ఎక్కువుంది. అంటే నెక్స్ట్ 'కుక్ విత్ జాతిరత్నాలు' ఆర్ 'స్టార్ మా' బ్యాచ్‌లో ఇంకొంతమంది. చాలామంది ఇందులో 'స్టార్ మా' నుంచెల్లి వచ్చినోళ్ళు ఉంటారు. ఇప్పుడు 'స్టార్ మా' కాకపోయినా ఈటీవీలో అయినా గానీ, ఈటీవీ నుంచెల్లి మలయాళం నుంచెల్లి 'స్టార్ మా'కి తీసుకొని ఏదో షో ఇచ్చి, ఆ షోలో నూకరాజు ఉన్నాడు. 'స్టార్ మా' కాదు ఈటీవీ. కాకపోతే 'స్టార్ మా'లోకి తీసుకున్నారు. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో ఇచ్చిర్రు. ఆ తర్వాత ఇప్పుడు ఈ షో ఇస్తారు. ఏది 'కుక్ విత్ జాతిరత్నాలు' ఇచ్చిర్రు. అండ్ ఇటు నుంచెల్లి ఇటు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇమాన్యుల్‌ని కూడా అట్నే 'కుక్ విత్ జాతిరత్నాలు' ఇచ్చి ఇటు తీసుకున్నారు. అవినాష్‌ని ఏందంటే డైరెక్ట్ అందులోకెళ్ళి లిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకొని, ఇక్కడ నుంచెల్లి మళ్ళీ 'స్టార్ మా'లోనే 'స్టార్ మా'కి అంకితం అయిండన్నట్టు. మలయాళం నుంచెల్లి ఇటు. సో, లైక్ దట్ ఏందంటే వాళ్ళు వాళ్ళ ఛానల్ ప్రేక్షకులకు అలవాటు చేసి ఇటు గుంజుకుంటారు 'బిగ్ బాస్'లోకి. 'కుక్ విత్ జాతిరత్నాల' నుంచి పటాస్ హరి ఉన్నాడు కదా! పటాస్ హరి ఆర్ ఎక్స్‌ప్రెస్ హరి ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై దిస్ టైమ్. ఎందుకంటే అతను రైటర్ కాబట్టి అతను లేకపోతే ఇబ్బంది అయితది అని ఒక పెద్ద క్వెషన్ మార్క్. అండ్ పోయినసారి మనోడు బాగా అంటే కష్టపడి రాయడం వల్ల షోకి బాగా అందం వచ్చింది. నాగార్జున గారు ప్రతి వీకెండ్ అడిగేటప్పుడు కూడా ఇప్పుడు అక్కడ అడగడానికి వేరే పర్సన్ ఉన్నా గానీ, మనోడు రైటింగ్ సపోర్ట్ బాగా వర్కౌట్ అయ్యి, మనోడు బాగా రాసిండు. నాగార్జున గారు కూడా బాగా అడిగిర్రు. బాగా వర్కౌట్ అయింది. సో, అట్లాంటిది అంటే ప్రతి వీక్ వచ్చిందంటే దడదడలాడిస్తాడు అనే పాయింట్ మనకి పోయినసారి వచ్చినట్టుగా కంటిన్యూ కావాలంటే ఇప్పుడే అంటే నాగార్జున గారి హోస్టింగ్ మీద ఇట్లా ఆశలు ఇట్లా రేకెత్తించిన టైంలో 'ఎక్స్‌ప్రెస్ హరి'ని తీసేస్తే బిస్కెట్ అయిద్దేమో అన్న భయంతోటి ఇప్పుడు మనం రాయమంటే మనం రాయలేం. ఎందుకంటే మనకి రివ్యూస్ చేసుకోవాలి. అంత ఇగ అక్కడికి పోతే మళ్ళీ మనకి మొత్తానికి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కూడా దొరకదు కాబట్టి మనం అటు పోలేము. ఇఫ్ ఇన్ కేస్ మనం రాయమంటే. కాబట్టి 'ఎక్స్‌ప్రెస్ హరే' వాళ్ళకి దిక్కు. ఖచ్చితంగా 'ఎక్స్‌ప్రెస్ హరే' ఉండాలి కాబట్టి మేబీ తీసుకోకపోవడానికి ఒకే ఒక కారణం రైటింగ్. ఆర్ ఎల్స్ 'ఎక్స్‌ప్రెస్ హరి' రెడీ టు గో టు 'బిగ్ బాస్'. 'బిగ్ బాస్'కి పోవడానికి రెడీగా ఉన్నాడు. కాకపోతే మనోడు చాలా మంచోడు, అమాయకుడు. అమాయకుడు కాదు గానీ మంచోడు. అంటే మంచోడే ఈ రోజుల్లో అమాయకుడు గదా! మంచోడంటే బతక నేర్చినోడు, కన్నింగ్ నేచర్ ఉన్నోడు, ఈ రోజుల్లో తెలివిగల్లోడు. అదే మంచోడు, అమాయకుడి కింద లెక్కేస్తాం కాబట్టి బేసిక్‌గా మనోడు అమాయకుడు. ఇన్ ద సెన్స్ మంచోడు.
రైట్. నెక్స్ట్ 'కుక్ విత్ జాతిరత్నాల' నుంచి మా జబర్దస్త్ రాకేష్ అన్న, రాకింగ్ రాకేష్ అన్న. ఇదివరకు సుజాత గారు ఉన్నారు కదా, రాకేష్ అన్న వాళ్ళ మిసెస్. ఆమె ఆల్రెడీ జోరుదార్ సుజాతగా మనకి 'బిగ్ బాస్'లోకి ఎంట్రీ ఇచ్చింది. దడదడలు ఆడించింది. మంచి ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకుంది. ఇప్పుడు మనకి ఈ 'సేవ్ ద టైగర్స్' సిరీస్ తోటి ఆమె మంచి పాపులర్ ఆర్టిస్ట్‌గా ఎదిగింది. తెలంగాణ స్లాంగ్‌లో ఇచ్చి పడేస్తది. సో, సుజాత గారు ఆల్రెడీ 'బిగ్ బాస్'లోకి వచ్చేసిర్రు. ఇప్పుడు రాకేష్ అన్న వచ్చిండనుకో, రాకేష్ అన్న కూడా బాగానే ప్లస్ అయితది. మరి రాకేష్ అన్న వస్తాడా అంటే ఒక క్వెషన్ మార్క్. ఎందుకంటే రాకేష్ అన్న ప్లేస్‌లో అక్కడ ఆల్రెడీ మనకి నూకరాజు ఉన్నాడు ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి. కాబట్టి నూకరాజుని తీసుకుంటే రాకేష్ అన్నని తీసుకోకపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే మళ్ళీ మల్టిపుల్ కమెడియన్స్ అవసరం లేదు. అఫ్‌కోర్స్ రాకేష్ అన్న కామెడీ కంటే కొంచెం సీరియస్‌నెస్ ఎక్కువగా కనబడుతూ ఉంటది. మన అంటే అన్నిటికి ఫన్ చేసే కైండ్ ఆఫ్ కేటగరీ కాదు. స్టేజ్ ఆర్టిస్ట్. ఒక స్కిట్ ఉంటే ఫన్ చేస్తాడు. కానీ నూకరాజు అట్లా కాదు. ఇమాన్యుల్ అట్లా కాదు. అవినాష్ అట్లా కాదు. ఎక్కడైనా ఫన్ చేయగలిగే నేచర్ ఉన్న క్వాలిటీ ఉన్న పర్సన్స్. ఇక్కడ రాకేష్ అన్న ఏందంటే స్క్రిప్ట్ బేస్‌లో చేస్తాడు. మిగతా టైంలో కొంచెం సీరియస్ లుక్‌లోనే, సీరియస్ డిస్కషన్స్‌లోనే ఉంటాడు. రైట్. నెక్స్ట్ 'నిఖిల్ విజయేంద్ర సింహ'. ఈయన గురించి చెప్పి నోరు నొత్తంది. ఆయన రాడు. కానీ ఆయన వస్తాడు అంటారు. ఎందుకంటే ఆయనకు వేరే ప్రాజెక్ట్స్ ఉంటాయి. 'కుక్ విత్ జాతిరత్నాలు' చేస్తుండు కదా, ఇటెందుకు రాడంటే ఇది పర్సనాలిటీని ఓపెన్ చేసే షో. అంటే పర్సనాలిటీ గురించి బాగా జనాలకు అర్థమయ్యే షో. ఎక్కడో ఓ చోట దొరికిపోయే షో. కాబట్టి ఇట్లాంటి షోలకి ఆయన రాడు. ఎందుకంటే మనోడు చాలా ఫ్రీగా మాట్లాడేస్తా ఉంటాడు. అవి జనాలకు నెగెటివ్‌గా పోతాయి. బయటంటే పర్సనల్‌గా స్పేస్‌లో వాళ్ళతోటి మాట్లాడడం వేరు. ఇక్కడికొచ్చి అందరి ముంగట కెమెరాల ముందు మాట్లాడడం వేరు. ఆయనకి ఇది వర్కౌట్ కాదు. ఆయనకి ఇంకా పెద్ద ప్రాజెక్టులున్నాయి. ఇంకా పెద్ద పెద్ద సర్కిల్ ఉంది ఆయనకి. కాబట్టి ఇక్కడికి రాకపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కాకపోతే ఇప్పటికీ ఒక పేరైతే వినబడతా ఉంటది. ఎప్పటికీ వినబడతా ఉంటది. ఆయన కూడా దీని మీద మస్తు మజాక్ చేస్తా ఉంటాడు. మస్తు తెలివి కల్లోడు. మస్తు మజాక్ చేస్తాడు దీని మీద. కరెక్ట్ 'బిగ్ బాస్' రాగానే సూట్ కేస్ ఒకటి కొంటాడు. సేమ్ వాళ్ళకి పంపించే సూట్ కేస్ లాంటిది సూట్ కేస్ తెప్పించుకుంటాడు. ఫోటోలు తీస్తాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాడు. పిచ్చోలని చేస్తాడు జనాల్ని. దట్ వాస్ ఎ క్రేజీ థింగ్. మంచి ఫన్నీ పర్సన్. రైట్. నెక్స్ట్ 'పల్లవి గౌడ' ఫ్రమ్ 'కుక్ విత్ జాతిరత్నాలు'. ఈ అమ్మాయి ఉండడానికి 90% ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనకి అక్కడ సోనియా, ఇక్కడ 'పల్లవి గౌడ' ఉండడానికి గట్టిగా ఛాన్స్. 'పల్లవి గౌడ'ని ఎందుకు తీసుకుంటారంటే యాజ్ యూజువల్‌గా మనకి తెలుగోళ్ళ కంటే కన్నడ వాళ్ళు మొద్దు. అది రెగ్యులర్‌గా. ఇది మన తెలుగు సీరియల్స్‌ని డామినేట్ చేస్తుంది వాళ్ళే. తెలుగు ఆర్టిస్టులు ఉండరు. కాబట్టి ఉన్న ఆర్టిస్టులు, ఫేమస్ ఉన్న ఆర్టిస్టులు ఎవరినో ఒకరిని తీసుకోవాలి. సో, 'తనుజ గౌడ'కి ఉన్న సేమ్ 'తనుజ పుట్టస్వామి', 'తనుజ గౌడ'కి ఉన్న సేమ్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఇక్కడ తనకి అంటే 'పల్లవి గౌడ'కి కూడా ఉంటాయి. అండ్ 'పల్లవి గౌడ'కి కూడా అంతో ఇంతో క్రేజ్ ఉంటది సీరియల్ ఫ్యాన్ బేస్‌లో. కాబట్టి 'పల్లవి గౌడ'ని తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో, తను ఉండే ఛాన్స్ ఉంది. అండ్ 'పల్లవి గౌడ' ఈ 'కుక్ విత్ జాతిరత్నాల్లో' కూడా బాగా హైలైట్ అయింది. అండ్ ఇంకొకరి పేరు వినబడుతుంది 'పల్లవి రామిశెట్టి' అని. నాకు నమ్మకం లేదు. మేబీ అంటున్నారు. నాకు తెలవదు. నేనైతే 'పల్లవి గౌడ'కైతే ప్రామిస్ చేయగలుగుతా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది అని. నెక్స్ట్ 'దీపిక' తమిళ్ అమ్మాయి. 'దీపిక' అంటే ఆఫ్‌కోర్స్ తెలుగులో మనకు మస్తు ప్రోగ్రామ్‌లలో ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తది. మస్తు ఎనర్జీ, ఫుల్ ఎంటర్‌టైనర్. గట్టి ఎంటర్‌టైన్ చేస్తది. అడల్ట్ కామెడీ ఎక్కువ చేస్తూ ఉంటది. సో, దానివల్ల వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 'దీపిక' ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతేనే మొత్తం రచ్చ అయింది. 'దీపిక' ఉండే ఛాన్స్ వెరీ హై. నెక్స్ట్ 'సుహాసిని' గారు 'కుక్ విత్ జాతిరత్నాలు' అనుకోండి, సీరియల్స్, మా టీవీ, చాలా ఛానల్స్, వేరే లాంగ్వేజెస్‌లో సీరియల్స్ అండ్ సినిమాలు. హీరోయిన్‌గా స్టార్ట్ అయింది తన కెరీర్ 'సుహాసిని' గారు. ఇప్పుడు 'కుక్ విత్ జాతిరత్నాల్లో' మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా బాగానే చేస్తున్నారు. సో, షీ ఈజ్ అన్ ఆర్టిస్ట్, యాక్ట్రెస్. సో, మంచి సీనియారిటీ కూడా ఉంది ఆమెకి. సో, 'సుహాసిని' గారు వచ్చే ఛాన్స్ ఉంది. 'పల్లవి గౌడ', 'దీపిక' అండ్ 'సుహాసిని' వీళ్ళు ముగ్గురు ఉండే ఛాన్స్ ఉంటది. ఇందులో అందరూ ఉండాలని లేదు రూలు. కొంతమంది ఒకరో ఇద్దరో ఉండే ఛాన్స్ ఉంది. సో, వీళ్ళంతా 90% కేటగిరీ అన్నట్టు. ఇక 'బిగ్ బాస్' కావాలనుకుంటున్న కంటెస్టెంట్స్ 'దీపిక' వస్తే కూడా టీఆర్‌పీ వస్తది. 'పల్లవి గౌడ' వస్తే కూడా వీళ్ళకి టీఆర్‌పీ వస్తది. సో, ఇప్పుడు 'తేజస్విని గౌడ' వస్తే టీఆర్‌పీ దద్దరిల్లిపోద్ది. ఎందుకంటే అమర్ ఫ్యాన్ బేస్ ఎక్కువ కాబట్టి, అమర్ ఫ్యాన్ బేస్ ఇటు 'తేజస్విని గౌడ'కి కూడా ఉంటది కాబట్టి, 'తేజస్విని గౌడ' వీళ్ళ కపుల్ సీరియల్ బేస్‌లో ఉన్న టీవీ చూసే టీవీ ఆడియన్స్‌కి విపరీతమైన సెలబ్రిటీ కపుల్ వీళ్ళు. వీళ్ళు అంటే ఇప్పుడు 'తేజస్విని గౌడ' వస్తే నాకు తెలిసి ఒక విన్నర్ సెక్షన్ అంటే రెడీ అయిపోతదన్నట్టు. ఈమె విన్నర్ అయితది ఈ సీజన్‌కి అని అంటారు. 'తేజస్విని గౌడ' వచ్చే ఛాన్సెస్ ఆర్ లెస్. కాకపోతే ఎందుకంటే అమర్‌కి ఆయన నెగటివిటీ, ఆమె ఫేస్ చేసిన ట్రామా, మెంటల్ సిక్‌నెస్ ఇవన్నీ ప్రాబ్లమ్ అయిపోతాయన్నట్టు. ఇయన్నీ చూసిన ఆ ట్రామా చూసిన ఆమె ఎందుకురా అన్న ఫీలింగ్ ఉంటది. కానీ 'బిగ్ బాస్' టీమ్ మాత్రం మళ్ళీ దయాగడి దండయాత్ర చేస్తూనే ఉంటదన్నట్టు. దయలేని దండయాత్ర. రావాలి మేడం, రావాలి. మేము చూసుకుంటాం. మీరొచ్చిర్రంటే సూపర్ చూసుకుంటాం అంటారు అమర్‌దీప్ అన్నట్టే. ఇక్కడికి వచ్చిన తర్వాత బలి పశువుని కొండ గొర్రెని చేస్తారు. బలిచ్చే బర్రెని చేస్తారు. దారుణం ఉంటది. సో, 'తేజస్విని గౌడ' గారు రాకపోతే ఆమెకే బెటర్. సో, కావ్య అగైన్ కావ్య గారి పేరు కూడా వినబడుతది. ఎందుకంటే 'నిఖిల్ మలయక్కల్'
అండ్ కావ్య గారి అప్పట్లో వాళ్ళు వాళ్ళ జోడీ కలిసి ఉండేవాళ్ళు. సో, ఆ జోడీ వల్ల ఏందంటే నిఖిల్ వచ్చినప్పుడు బాగా ఈమె పేరు వినబడ్డది. సో, వాళ్ళ లవ్ బ్రేకప్ అదంతా ఉంది గదా! సో, ఆ దాని మీదకెళ్ళి కావ్య గారికి మంచి క్రేజ్ అనేది ఉంది. అండ్ ఇంకోటి కావ్య గారు సుధీర్ అన్నతో చేస్తున్న ఆ షోలో మంచి 'ఢీ' షోలో 'ఢీ' అంటున్నా 'ఆట'లో మంచి జోడీ ఫార్మ్ అయింది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయింది. కాబట్టి కావ్య గారు ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే. మళ్ళీ ఆమె కూడా తెలుగు ఆమె కాదు. ఈమె వస్తే కూడా టీఆర్‌పీకి బాగా ఉపయోగపడుతది. అంటే టీవీ ఆడియన్స్ అండ్ ఈ నిఖిల్ మలయక్కల్ కాంట్రవర్సీ ఇప్పుడు ఏదో ఉండే కదా! హ్మ్. కానీ, కానీ అనే ఉండే వీళ్ళది హ్యాష్‌ట్యాగ్. దాంతో బాగానే వీడియోలు చేసేటోళ్ళు. సో, అట్లా కానీకి ఫ్యాన్స్ అయినోళ్ళు ఉంటారు కదా! ఆ బ్యాచ్ వోళ్ళంతా చూస్తారన్నట్టు. కావ్య గారికి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా తయారైంది సుధీర్ అన్న చేయబట్టి. సుధీర్ అన్న, కావ్య అనే దాని మీదకెళ్ళి కూడా ఫ్యాన్ బేస్ ఉంది. సో, ఇంకొకరు జీవన్ గారు అని చెప్పి సినిమా సెలబ్రిటీ అండ్ మంచి యాక్టర్. సో, ఆయన కూడా ఉండే ఛాన్స్ ఉంటది అని అంటున్నారు. నాకు డౌట్. నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది గానీ నాకు డౌట్. నాకంత నమ్మకం లేదు. నెక్స్ట్ సీనియర్స్ కేటగిరీ. సీనియర్స్ కేటగిరీ నుంచి ఒకరే ఒక కంటెస్టెంట్ ఉండే ఛాన్స్ ఉంది. అందులో చాలామంది పేర్లు వినబడుతున్నాయి. ఒకటి ఈటీవీ ప్రభాకర్ గారి పేరు వినబడుతుంది. ఎప్పటినుంచో వినబడుతుంది. జేడీ చక్రవర్తి గారి పేరు వినబడుతుంది. ఆయన లాస్ట్ టైం ఆర్ అంతకు పోయినసారి వినబడ్డప్పుడే ఆయన నన్ను అప్రోచ్ అయ్యారు. నాకు ఇంట్రెస్ట్ లేదని ఆయన చెప్పిండు. సో, ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటది, ఎప్పుడు ఇంట్రెస్ట్ పోతదో చెప్పలేం. కానీ అట్లాంటి క్యారెక్టర్ వస్తే కొంచెం కాంట్రోవర్షియల్‌గా గట్టిగా మాట్లాడడానికి, లొల్లి పెట్టడానికి శివాజీ గారు వచ్చినప్పుడు మంచి మనకి ఒక వెయిటేజ్ వచ్చింది కదా షోకి. అట్లా వస్తదని చెప్పి ప్రయత్నాలు చేస్తా ఉంటారన్నట్టు. ప్రభాకర్ గారిని, జేడీ చక్రవర్తి గారిని ట్రై చేస్తా ఉన్నారు. అండ్ లేడీస్‌లలో కూడా ఒక సీనియర్ ఆర్టిస్టు అనేటామె ఉంటది. ఒక అక్క కేటగిరీ ఉంటది. ప్రతిసారి ఉంటది. బేబీ అక్క కావచ్చు, హేమక్క కావచ్చు, కరాటే కళ్యాణ్ అక్క కావచ్చు. ప్రతి సీజన్‌లో ఒక అక్క కేటగిరీ అనేది ఉంటది. ఇప్పుడు మనకు సంజన అక్క కూడా అక్కే. అక్క కేటగిరీయే. కానీ ఇంతవరకు ఆంటీ కేటగిరీలో వచ్చి, అక్క కేటగిరీలో వచ్చిన ఒక పర్సన్ టాప్ 5లోకి రాలే. ఓన్లీ సంజన గారు మాత్రమే సాధించగలిగారు. ఒక మ్యారీడ్ వుమెన్, పిల్లలున్నామె, ఒక చీరలు కట్టుకొని ఉండేటామె, ఆమె టాప్ 5 దాకా వచ్చిందంటే అది సంజన గారే. నాకు అసలు ఆమెకి సరిపడా పేరు రాలేదనిపిస్తది గానీ, సంజన గారు లేడీ శివాజీ ఆఫ్ సీజన్ 9 ఆమెకి సరైన పేరు రాలే. ఈ కళ్యాణ్ తనుజ దాంట్లో కొట్టుకొని పోయింది గానీ, ఎక్సలెంట్ కంటెస్టెంట్. అసలు 'బిగ్ బాస్' సీజన్ 9కి పురుడు పోసింది, బారసాల చేసింది, పేరు పెట్టింది ఎవరన్నా ఉన్నారంటే అది సంజన గారే. సీజన్ 8 డిజాస్టర్ తర్వాత సీజన్ 9 మీద హోపే లేకుండా స్టార్ట్ అయిన సీజన్ మీద ఇట్లా ఏందంటే ఫైర్ క్రాకర్స్ పెట్టి జుష్ అని పంపించింది ఆమెనే. కోడిగుడ్డు పంచాయతీ. సో, గ్రేట్. సో, సీనియర్ కేటగిరీలో ఇప్పటివరకు వచ్చిన వాళ్ళలో టాప్ 5లో ఉన్నది ఆమె మాత్రమే. సో, ఆ కేటగిరీలో సనా గారిని, సురేఖ వాణి గారిని, ప్రగతి గారిని అడుగుతా ఉన్నారు. సో, వాళ్ళలో ఒకరు వస్తారా అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు. లేదంటే ఈ అగ్నిపరీక్ష కేటగిరీలో నుంచి కూడా అట్లాంటి వాళ్ళని తీసుకొని పెట్టేసుకుంటారు కూడా వాళ్ళు. సో, ఇంకా కొంతమంది సీనియర్ ఆర్టిస్టులని అంటే మనకి నాస్టాల్జియా గుర్తు చేయడానికి అంటే మనకి ఇప్పుడు 'సుమన్ శెట్టి' అన్నని తీసుకొస్తే ఆ పాత వైబ్స్ వచ్చినట్టుగా ఇక్కడ ఆ నాస్టాల్జియాని గుర్తు చేయడానికి 'అబ్బాస్' గారిని 'ప్రేమదేశం నాస్టాల్జియా' అని 'అబ్బాస్' గారినని లేదంటే మనకి 'అమృతం' ఆల్ టైమ్ ఫేవరెట్ సీరియల్ కాబట్టి 'అమృతం' 90స్ కిడ్స్‌కి ఒక నిజమైన అమృతమే అది. సో, ఆ 'అమృతం' నుంచి 'హర్షవర్ధన్' గారిని వీళ్ళని తీసుకునే ఛాన్స్ అంటే వాళ్ళని అప్రోచ్ అయితా ఉన్నారు. మరి 'హర్షవర్ధన్' గారు చాలా బిజీ రైటర్‌గా, ఆర్టిస్ట్‌గా చాలా రకాలుగా బిజీ ఆయన. సో, ఆయన ఉంటాడా అంటే ఆయనకి అంత తీరిగుంటే, ఓపికుంటే వస్తాడేమో గానీ వీళ్ళు ప్రయత్నం చేస్తారంతే. ఆ ప్రయత్నం చేసేది మనకి ఇన్ఫర్మేషన్ అంతే. సో, నెక్స్ట్ డాన్సర్ కేటగిరీ. కరెక్ట్ 2 నెలల ముందైతే పండు మాస్టర్ 1200% కన్ఫర్మ్ దిస్ సీజన్ ఖచ్చితంగా పండు మాస్టర్ ఉంటాడు అని అనుకున్నాం. కానీ పండు మాస్టర్‌కి యాక్సిడెంట్ అయింది కాబట్టి పండు మాస్టర్ బదులు మేబీ డి. రాజుని తీసుకురావచ్చు. మనోడు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటాడు కాబట్టి రాజుని తీసుకునే ఛాన్స్ ఉంది అని అనిపిస్తుంది. కానీ పండు మాస్టర్‌ని వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకొచ్చిన సింపతి వైస్‌గా కూడా వర్కౌట్ అయిద్దని 'బిగ్ బాస్' టీమ్ ఆలోచించే ఛాన్స్ ఉంది. కానీ ఆయన ఫిట్‌నెస్ కూడా ఆయన చూసుకుంటాడు కదా! మేబీ చెప్పలేం. సో, ఇక ఫీమేల్ ఎవరైనా అంటే వీళ్ళిద్దరు సెట్ కాకపోతే ఫీమేల్స్‌లో అయితే అక్సా ఖాన్‌ని ఆలోచిస్తున్నారు. అండ్ జ్యోతి గారు ఉన్నారు కదా! సందీప్ మాస్టర్ వాళ్ళ మిసెస్ జ్యోతి గారిని ఆలోచిస్తున్నారు. అండ్ నీతూ మాస్టర్, నటరాజ్ మాస్టర్ వాళ్ళ మిసెస్ నీతూ మాస్టర్‌ని కూడా తీసుకునే ఛాన్స్ ఉండొచ్చు. మంచి కాంట్రోవర్షియల్ కంటెస్టెంట్. అంటే గేమ్స్ పరంగా కొంచెం కష్టమైద్ది. ఫిజికల్ యాక్టివిటీస్ పరంగా ఎందుకంటే తను అంటే మనం 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో' చూసినాం కాబట్టి అంత 100% ఇవ్వలేకపోవచ్చు. కానీ అంటే ఈ కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్స్ గానీ, ఆర్గ్యుమెంట్ గానీ సేమ్ నటరాజ్ మాస్టర్ ఎట్లయితే రియాక్ట్ అవుతాడో ఆ రేంజ్‌లో రియాక్ట్ అయ్యే కైండ్ ఆఫ్ నేచర్ నీతూ మాస్టర్‌కి ఉంటది కాబట్టి నీతూ గారిని కూడా తీసుకోవచ్చు. చెప్పలేం. జ్యోతి గారు కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాట్లాడే మనిషి. ఆమెను తీసుకున్నా గానీ గట్టిగానే కాంట్రోవర్షియల్ డిస్కషన్స్ అయితే అయితాయి. కానీ ఈ మొత్తంలో ఒకరినే తీసుకునే ఛాన్స్ ఉంది.
అది మ్యాటర్. పండు మాస్టర్ అయితే ఉండే, ఖచ్చితంగా ఉంటాడు ఈ సీజన్ అని ఉండే, కానీ మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ యాంకర్స్ కేటగిరీలో నేనేదో బాబాలాగా కనబడుతున్నా వెనక నుంచి దివ్య జ్యోతి వెలుగుతుంటే వెలుగుల మధ్య నుంచి వచ్చినట్టుగా ఉంది కదా. ఓకే. బాబా సరే. ఇక యాంకర్స్ కేటగిరీలో స్పోర్ట్స్ యాంకర్ వింధ్యా విశాఖ గారు లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి మనకు పేరు వినబడుతుంది. సో వింధ్యా విశాఖ గారు ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఐపీఎల్ కూడా లేదు కాబట్టి ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మంజుష గారు, కొంచెం సీనియర్ యాంకరే మంజుష గారు ఆవిడ. అండ్ టీవీ9 యాంకర్ ప్రత్యూష గారు, ఈమె పేరు ప్రతి సీజన్లో వినబడుతూ ఉంటుంది. సో ప్రత్యూష గారు కూడా అంటే జర్నలిస్ట్ టీవీ9 కేటగిరీ నుంచి ఒకరు వస్తూ ఉంటుంది కదా, ఈమె పేరు చాలా రోజుల నుంచి వినబడుతుంది. వస్తే ఓకే, లేదు. ఇంకా దీపికా పిల్లి, యాంకర్ దీపికా పిల్లి ఆర్ ఆర్టిస్ట్ అనుకోండి, ఇన్స్టాగ్రామర్, ఇన్ఫ్లుయెన్సర్ దీపికా పిల్లి సినిమా హీరోయిన్ కూడా చేసింది కాబట్టి తనని తీసుకునే ఛాన్స్ ఉంది. తనకి ఇంట్రెస్ట్ ఉంటే పోయినసారి గట్టి రెమ్యునరేషన్ అడిగింది అని ఒక పాయింట్ తోటి రిజెక్ట్ చేసినని అన్నారు. ఇప్పుడు అంత హవా లేదు కాబట్టి తక్కువ రెమ్యునరేషన్స్ కూడా తను యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంది. అప్పుడంటే క్రేజ్ విపరీతం, ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి తీసుకుంటారేమో. ఈమె రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుందేమో అనిపిస్తుంది. సింగర్ కేటగిరీ నుంచి ఒకరు ఉంటారు కదా, మంగ్లీ పేరు వినబడుతుంది, కానీ నాకు తెలిసినంత వరకు మంగ్లీ అయితే రాదు. మంగ్లీ రాకపోవడానికి 99.99999% నమ్మకం ఉంది తను రాదని. ఎందుకంటే తన చుట్టూ ఒక పెద్ద కేసు నడుస్తూ ఉంది. సో ఆ కేసు సాల్వ్ కాలేదు ఇంకా. సో ఆ పాయింట్ మీదకి వెళ్ళి రాదు, వచ్చినా నెగిటివ్ అవుతుంది బాగా. అది కూడా ఆలోచించుకుంటారు కదా. నెక్స్ట్ సమీరా భరద్వాజ్, ఈమె వస్తే భలే ఉంటుంది, ఈమె వస్తే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఈమె వస్తే మస్తు. నాకు పర్సనల్గా సమీరా భరద్వాజ్ గారు టైమింగ్ అంటే భలే ఇష్టం, విపరీతమైన టైమింగ్ ఉంటుంది. మీరు లైవ్లో చూస్తే పిచ్చి టైమింగ్, అసలు ఆ టైమింగ్కే నాకు ఎంత ఇష్టమో. నాకు ఆమెతో మాట్లాడుతుంటే, అంటే మా స్కిట్లో 2-3 సార్లు వచ్చినప్పుడు ఆమె మాట్లాడుతుంటే ఆమెనే పంచలేస్తుంది ఫుల్. మనం జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా పనికిరారు, ఆ రేంజ్లో పంచలేస్తుంది. టైమింగ్ బాగుంటుంది, ఆ డిక్షన్ బాగుంటుంది, మంచి నైస్ గర్ల్ అంటే నైస్ పర్సన్. సో సమీరా భరద్వాజ్ గారు వస్తుంటే మంచి సింగర్, సూపర్గా పాడతారు. నాకైతే ఇప్పటికీ తన పాటలలో ఫేవరెట్ సాంగ్ నీవే, ఆ పాట ఉంది కదా, ఆ పాట భలే ఉంటుంది. నెక్స్ట్ సింగర్ సాకేత్ అన్న, ఆయన కూడా మంచి టైమింగ్ ఉన్న పర్సన్. ఆయన వచ్చినా కూడా బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అండ్ పాటల వయసు కూడా బాగా పాడతారు. సో అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. సో సాకేత్ అన్న పేరు ప్రతి సంవత్సరం వినబడుతుంది. ఈ ముగ్గురిలో ఎవరైనా వచ్చే ఛాన్స్ ఉంది. లేదు అంటే ఫోక్ సింగర్లని కొంతమందిని అగ్ని పరిషత్ త్రూ ట్రై చేస్తున్నారు, వాళ్ళని తీసుకుంటే కనుక వీళ్ళని ఎవరిని తీసుకోరు. సో అగ్ని పరిషత్ త్రూ మనకి ఫోక్ సింగర్లు, ఆర్జేలు, ఇన్ఫ్లుయెన్సర్లు, ఆర్టిస్టులు, సీరియల్ యాక్టర్లు, రకరకాల పీపుల్ వచ్చారు. మంచి వాళ్ళు, పెద్ద వాళ్ళు వచ్చారు. 7 లక్షలు 8 లక్షల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా అగ్ని పరిషత్ త్రూ అప్లై చేసుకున్నారు. 7 లక్షలు 10 లక్షలు 20 లక్షల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. అది మ్యాటర్. సో నెక్స్ట్ వైరల్ కేటగిరీ అని పెట్టిన ఒకటి. ఈ వైరల్ కేటగిరీలో మనకి చాలా వినబడుతున్న పేరు కడలి సత్యనారాయణ గారని. కడలి అంటే ఇంటి పేరు కాదు, కడలి అనే తన పేరు. సత్యనారాయణ వాళ్ళ నాన్నగారి పేరు అనుకుంటా, కడలి సత్యనారాయణ గారు. ఆవిడ రైటరు. అదే మళ్ళీ చెప్పాలంటే అదొకటే డైలాగ్ బాగా ఫేమస్ అనేది, అదే ఆడపిల్లకి సొంత ఇల్లు ఉండదండి, అయితే నాన్నిల్లు లేదంటే భర్తిల్లు, సొంత ఇల్లు అంటూ ఉండదు అని చెప్పిన ఆవిడ బాగా కాంట్రవర్షియల్గా, బాగా ట్రోల్స్కి గురైంది. సో తన డైలాగ్ని బాగా వాడారు. సొంత ఇల్లు అనేది ఉండదండి అనేది బాగా ఫేమస్ అయింది ఆ మధ్య. సో కడలి గారు. అండ్ విష్ణుప్రియ కేసు వేసిన సోనాలి సింగ్, అంటే ప్లే లైక్ ఇన్కాగ్నిటో, తను కూడా వస్తే బాగుంటుంది అని నాకు ఉంది. మంచి కంటెస్టెంట్, అంటే మంచి పర్సన్, మంచి కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మౌనిషా గారు ఈసారి ఉంటారు అనుకుంటున్నాను నేను. అది స్నో అక్క, మౌనిషా చౌదరి, స్నో అక్క 2.0 యాక్చువల్లీ. సో ఈమె ఉండే ఛాన్స్ ఉంది. డల్లాస్లో స్నో పడుతుంది, మీ దగ్గర పడుతుందా మా దగ్గర పడుతుందా అని రీల్స్ చేసి ఫేమస్ అయ్యి అక్కడ, ఆ తర్వాత ఇప్పుడు ఇండియాకి వచ్చి ఇండియాలో అంటే మన తెలుగు షోస్ అన్నింటిలోకి పోయి అండ్ సెలబ్రిటీస్ అందరితో మాట్లాడుతూ తిరుగుతా సినిమా ప్రమోషన్లు చేసుకుంటూ రకరకాల యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది, ఫుల్ ప్రమోషన్లు అవి చేస్తూ ఉంది. ఇప్పుడు మనకి ఫుటా కదా వచ్చి మొత్తం తెలుగులో ప్రమోషన్లు చాలా చేసుకుని వెళ్ళిపోయినట్టుగానే ఇక్కడ మౌనిషా గారు వచ్చి ఇంకా తెలుగు ఆవిడ కాబట్టి ఫుల్ ప్రమోషన్లు చేస్తారు, ఫుల్ ఎంటర్టైనింగ్గా ఎంగేజింగ్గా మాట్లాడగలిగే మోడలే తను, వృత్తిపరంగా మోడల్, ఇన్ఫ్లుయెన్సర్, ఎంటర్టైనర్, ఇప్పుడు యాంకరింగ్ అవి అన్నీ చేస్తుంది. సో ఆమె మేబీ ఈ సీజన్ ఉంటుందేమో, అందుకే ఇక్కడ ఉందేమో అని అనుకుంటున్నా. ఈ సీజన్ ఉండొచ్చు బిగ్ బాస్లో. ఆమెని బిగ్ బాస్లో ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఎప్పుడైతే ఆ రీల్ ఫేమస్ అయిందో ఆ తర్వాత నుంచి ఆమె ఫుల్ క్రేజ్ వచ్చింది, ఆ క్రేజ్ నుంచి ఆమెను అడుగుతున్నారు. సో ఆమె బాగా ఎంటర్టైనింగ్గా మాట్లాడగలిగితే, స్పాంటనిటీ ఉన్న పర్సన్ కాబట్టి మోడల్ కేటగిరీ కింద కూడా తీసుకోవచ్చు. మౌనిషా చౌదరి ఉంటుందేమో అనుకుంటున్నా ఈ సీజన్. అండ్ వైరల్ స్టార్ చంద్రహాస్, ప్రభాకర్ వాళ్ళ కొడుకుని కూడా తీసుకుంటారు అని అంటున్నారు. అందరినీ తీసుకోరు కదా ఇందులో, మొత్తం కలిపి ఆ కేటగిరీ నుంచి ఇద్దరిని, ఈ కేటగిరీ నుంచి ఒక్కరిని తీసుకుంటారు. ఇప్పుడు మౌనిషా చౌదరి 90% ఛాన్స్ ఉంది, 90% తను ఉంటుంది అనుకుంటున్నాను నేను.
కళ్యాణ్ ఉంటాడు, నూకరాజు ఉంటాడు, సోనియా ఉంటది. సో, ఇందులో నుంచి పల్లవి గౌడ ఉంటది. దీపిక ఉండే ఛాన్స్ ఉంది. కావ్య గారిని తీసుకునే ఛాన్స్ ఉంది. సుహాసిని గారు ఉండే ఛాన్స్ ఉంది. సో, వీళ్ళు ఎక్కువ ఛాన్స్ ఉన్న పర్సన్స్. మిగతా వాళ్ళందరూ తక్కువ ఛాన్స్ ఉన్న పర్సన్స్. వాళ్ళు అడుగుతారు, అప్రోచ్ అవుతారు. వీళ్ళందరినీ వాళ్ళు అప్రోచ్ అవుతారు. కానీ ఇందులో ఎవరుంటారు అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు తెలియదు మనకి. కరెక్ట్‌గా సాకేత్ అన్న పేరు ఎన్నేళ్ల నుంచి వినబడతాంది? వచ్చిండా? రాలే. అట్లుంటది అన్నట్టు. వీళ్ళు అడుగుతా ఉంటారు. వాళ్ళు హోల్డ్‌లో ఉంటారు. వాళ్ళకేవో ప్రాజెక్టులు ఉంటాయి. సెట్ అవుతాయి, సెట్ కావు. అండ్ ఇప్పుడు ఈ జనరల్ కేటగిరీ అంటే ఇప్పుడు మన కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్‌లో ఉన్న ఫీల్డోళ్ళు, ఇందులో ఉన్న ఫీల్డోళ్ళు సేమ్ కాకుండా చూసుకుంటారు. ఇక్కడ నుంచి ఒక జిమ్నాస్టిక్ చేసే పర్సన్ ఉంటే అందులో నుంచి జిమ్నాస్టిక్ వచ్చిన పర్సన్ ఉంచుకోరు. ఇక్కడ ఒక సింగర్ ఉంటే అక్కడ ఒక సింగర్‌ని ఉంచుకోరు అట్లా. సో, నెక్స్ట్ సీరియల్ కేటగిరీ నుంచి ఏక్నాథ్, హారిక గారి పేరు మనకి 3-4 సీజన్స్ నుంచి వినబడుతుంది. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఈ సీజన్‌కి వచ్చే ఛాన్స్ ఉంటది. అండ్ జ్యోతి రాయ్ గారు అంటే గుప్పెడంత మనసులో ముఖేష్ గౌడకి తల్లిగా చేసిన ఆవిడ. బయట అంటే అందులో తల్లి క్యారెక్టర్. బయట చాలా పాష్‌గా ఉంటది. ఆమె వైరల్ పర్సన్. ఎందుకంటే తల్లి క్యారెక్టర్ చేసి ముసలావిడ గెటప్‌లో ఉన్న అంటే కంప్లీట్‌గా ముసలావిడ గెటప్ అని కాదు కానీ నార్మల్‌గా కొంచెం ఏజ్ గ్రూప్ అన్నట్టుగా మనం చూసిన ఏండ్ల తరబడి చూసిన పర్సన్ బయట హీరోయిన్ కైండ్ ఆఫ్ హీరోయిన్ మెటీరియల్ అండ్ హీరోయిన్‌గా చేసే పర్సన్, యాక్ట్రెస్ అని చెప్పి మనం మైండ్ బ్లాక్ అయిపోయింది. సో, ఆ పర్సన్ జ్యోతి రాయ్ చాలా ఫేమస్. తెలుగు వస్తది. తెలుగిండ్లలో అందరికీ తెలుసు. ఆమెను అట్లా చూసి అందరూ షాక్ అయ్యారు. సో, ఇప్పుడొస్తే ఇంకా ఇంటి లేడీస్ అంతా కూడా షాక్ అయితారు. ఏంది ఈమె ఆమెనేనా అని. సో, జ్యోతి రాయ్ ఆమె వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆమె సినిమా కూడా పెద్దగా రిలీజ్ ఏం కాలేదు ఇంకా. సో, ఆమె సినిమాలో హీరోయిన్‌గా చేసింది. సో, ఆమె ఇప్పుడు బిగ్ బాస్‌కి వస్తే ఆమె సినిమాకి ఉపయోగపడుతుందని కూడా ఆమె అనుకుంటది కదా. అండ్ నెక్స్ట్ ముఖేష్ గౌడ చాలా సీజన్స్ నుంచి అడుగుతున్నారు. అండ్ ముఖేష్ గౌడ వస్తే రేటింగ్ వస్తది టీఆర్‌పీ. బిగ్ బాస్ తరపున 100% వీళ్ళు వస్తే బాగుంటుంది అనుకుని వాళ్ళని అప్రోచ్ అయ్యే కంటెస్టెంట్లు కొంతమంది ఉంటున్నట్టు. లైక్ హర్షవర్ధన్ గారు, జేడీ చక్రవర్తి గారు, ప్రభాకర్ గారు, కావ్య గారు, తేజస్విని గౌడ గారు, ఇట్లా కొంతమంది ఉన్నారు కదా. వీళ్ళని ఇప్పుడు మౌనిషా చౌదరి వీళ్ళందరినీ బిగ్ బాస్ టీమ్ అడుగుతూ ఉంటుంది రావాలని. వాళ్ళకు కుదరక వాళ్ళు రారు అట్లా. ఇప్పుడు నిరుపమ్ గారిని అడుగుతూ ఉంటారు. నిరుపమ్ గారు వస్తే కూడా టీఆర్‌పీ ఉంటుంది. ఎందుకంటే ఆయన సీరియల్ హీరో. ఆయనకి చాలా క్రేజ్ ఉంటుంది. నిరుపమ్ గారికి జనాల్లో ఆడియన్స్‌లో, టీవీ ఆడియన్స్‌లో క్రేజ్ ఉంటుంది. ముఖేష్ గౌడ గారికి క్రేజ్ ఉంటుంది. ఏక్నాథ్, హారికకి క్రేజ్ ఉంటుంది. సో, వీళ్ళందరూ వస్తే బాగుంటుందని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అన్నట్టు. సో, నెక్స్ట్ హరిత గారు సీనియర్ కేటగిరీలో సీరియల్ ఆర్టిస్ట్‌గా సీనియర్‌గా అంటే ఒక అక్క క్యారెక్టర్, ఆంటీకి క్యారెక్టర్ ఉంటుంది మనకి బిగ్ బాస్‌లో. ఆ టైప్‌లో హరిత గారిని తీసుకునే ఛాన్స్ ఉంది. పోయినసారి మన తనుజ కోసం వచ్చిన తనుజ బ్యాచ్ అనుకోవచ్చు. తనుజ కోసం వచ్చిన హరిత గారు కావచ్చు. తనుజ కోసం వచ్చిన పవన్, సీరియల్ ఆర్టిస్ట్ పవన్ ఆయన్ని కూడా అప్రోచ్ అవుతారు. ఆయనకు కూడా ఓకే అంటే కనుక వీళ్ళు హోల్డ్‌లో పెట్టి మరి వాళ్ళ అవసరం అనుకుంటే తీసుకుంటారు. లేదంటే లేదు. అండ్ ఇంద్రనీల్ గారు కూడా మంచి కాంట్రవర్షియల్ కంటెస్టెంట్‌గా మారొచ్చు. ఆయన గాని, వాళ్ళ మిసెస్ గాని కొంచెం కాంట్రవర్సీస్ గట్టిగానే అంటే ఆళ్ళకి కొన్ని నచ్చవు. ఆళ్ళు టక్కున రియాక్ట్ అయితారు. అంటే రివోల్ట్ అయితారు. ఆ కైండ్ ఆఫ్ నేచర్. సో, ఇంద్రనీల్ గారు వచ్చినా గానీ బానే ఉంటది. అయితే ఇంద్రనీల్ గారి గురించి లాస్ట్ టైం కొన్ని సీజన్స్‌లలో ఈయన బిగ్ బాస్‌కి పోతే ఆయనకి ఇప్పుడు లైఫ్ లేదు కాబట్టి బిగ్ బాస్‌కి పోతే మంచి లైఫ్ వస్తది. ఆయన అప్పట్లో బాగా ఫేమస్ ఇట్లాంటియన్నీ ఎవరో అన్నారు. అన్నప్పుడు ఆయన గట్టిగా రియాక్ట్ అండి. ఏంట్రా బిగ్ బాస్ నాకు లైఫ్ ఇచ్చేది. బిగ్ బాస్‌కి నన్ను పిలుస్తారు కానీ నేను బిగ్ బాస్‌కి పోవాలంటే పోతా లేదంటే లేదన్నట్టుగా ఆయన గట్టిగానే రియాక్ట్ అయ్యిండు. బిగ్ బాస్ నాకు లైఫ్ ఇచ్చేదేంట్రా? నాకు లైఫ్ లేదా ఏందని గట్టిగానే మాట్లాడిండు. లైక్ దట్ ఆయన అట్లా రియాక్ట్ అయ్యే నేచర్ ఉన్న పర్సన్. కాబట్టి ఆయన తీసుకోవడానికి వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే అక్కడ షోలో ఏదన్నా జరిగితే కొంచెం రసవత్తరంగా ఉంటది అన్న పాయింట్. నెక్స్ట్ జబర్దస్త్ నుంచి అంటే జబర్దస్త్ ఆర్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్ బయట షోస్‌లో నుంచి వర్షాని కూడా తీసుకునే ఛాన్స్ ఉంటది. అండ్ మూవీస్ నుంచి కూడా ఉంటారు కొంతమంది గానీ ఇంకా ఇప్పటికైతే మనకు తెలవదు. ఒక లేత హీరో లేదంటే 1, 2 సినిమాలు తీసి ఫ్లాప్ అయిన హీరో ఇప్పుడు వర్కౌట్ కాకుండా ఉన్న హీరోలు అట్లాంటి వాళ్ళని తీసుకుంటారు కదా. ఇప్పుడు అభిజిత్ కూడా అదే కేటగిరీలో వచ్చిన పర్సన్ ఇక్కడ బిగ్ బాస్‌లో బాగా క్లిక్ అయ్యిండు. అండ్ శివాజీ గారు అప్పట్లో తోపు ఆ తర్వాత డల్ అయిపోయారు అన్నప్పుడు లైమ్ లైట్‌లో లేని టైంలో బిగ్ బాస్ అనేది వచ్చింది. ఇప్పుడు లైమ్ లైట్‌లోకి వచ్చేసిండు. లైక్ వరుణ్ సందేశ్ లైమ్ లైట్‌లో లేనప్పుడు ఈ షోకి వచ్చిండు. ఆయనకి ఇంకా కరెక్ట్ బ్రేక్ దొరకలేదు కానీ ఆయన మంచిగా పేరు తెచ్చుకున్నాడు ఫ్యామిలీ ఆడియన్స్‌లో. లైక్ అట్లాంటి నేచర్ ఉన్న ఒక హీరో కానీ పేరు లేని హీరో, పేరు ఉండిపోయి లైమ్ లైట్ లేని హీరో అట్లాంటి వాళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంటది. అది ఇంకెవరి పేరు వినబడతలేదు. అప్పట్లో మనకు రాజ్ తరుణ్ పేరు వినబడ్డది కానీ ఇప్పుడు రాజ్ తరుణ్ తమిళ్‌లో కూడా బిజీగా ఉన్నాడు. సో, రాజ్ తరుణ్ కాదు. అండ్ జబర్దస్త్ నుంచి మా పొట్టి నరేష్ ఉన్నాడు కదా. జబర్దస్త్ పొట్టి నరేష్. ఆ నరేష్‌ని లాస్ట్ ఫ్యూ సీజన్స్ అప్రోచ్ అయ్యారు. ఒక సీజన్‌లో అయితే కన్ఫర్మ్ కంటెస్టెంట్. కానీ అప్పుడు బిస్కెట్ అయింది. ఆయనకి వేరే షో చేస్తుండడం వల్ల నరేష్‌కి రాలేకపోయిండు. అగ్రీమెంట్స్ ఉండడం వల్ల. అగ్రీమెంట్స్‌కి సేమ్ మళ్ళీ అవినాష్ టైంలో కట్టినట్టుగా అమౌంట్ కడితే ఇటు వచ్చేటోడు. కానీ అప్పుడు ఎందుకో కొంచెం అటు ఇటు అయింది. మొత్తానికైతే నరేష్ రాలేదు.
నరేష్‌ని తీసుకోవడానికి వాళ్ళు విల్లింగ్‌గా ఉన్నారు. నరేష్‌కి ఇప్పుడు కూడా అగ్రీమెంట్స్ ఉన్నాయి. నరేష్ ఒకవేళ అవి కాదనుకోని వచ్చేస్తే గనుక వచ్చేస్తాడు. అది మ్యాటర్. ఇది వీడియో. ఈ వీడియోలో లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చిన. సో, ఇందులో నుంచి నేను చెప్పిన ఈ పేర్లందరిలో నుంచి ఒక 10 మంది, 12 మంది మనం 'బిగ్ బాస్' హౌస్‌లో చూడబోతున్నాం. మాక్సిమం 'బిగ్ బాస్' అప్రోచ్ అయిన అన్ని పేర్లు మీకు మీ ముందు పెట్టే ప్రయత్నం చేసినా అన్నట్టు. అది మ్యాటర్. ఓకే. చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, శభా ఖైర్.